ఇంతవరకు లేదు. గతంలో కూడా రైతులకు ఎవరికి డిపాజిట్ చేయలేదు. ఈ రకంగా అన్ని రకాల వాళ్ళను మోసం చేస్తూ ఏ ఒక్క రైతును టమాటో రేటు పరిస్థితి అలాగే ఉంది. ఇంతవరకు 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. ఏ రోజైనా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నటువంటి కనీస ఆలోచనకు రాలేదు అని అంటే రైతులపైన ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో అర్థమవుతాం. మరొక పక్క యువత, మరొక పక్కనేమో మీరు పిల్లల్ని కనండి, ఒకరొకరు 5 మందిని పుట్టించుకోండి, ఇద్దరు తర్వాత పుట్టిన ప్రతి పిల్లవాడికి నేను 10,000 ఇస్తా 30,000 ఇస్తా అన్నటువంటి ప్రచారం చేసేట్టు ఈ మనిషి ఇప్పుడు ఉన్నటువంటి యువతకే నిర్దాక్షిణంగా ఉన్న అన్యాయం చేస్తున్నాడు. నిరుద్యోగ వృత్తి రూపంలో ఉద్యోగం రాకపోతే ప్రతి వ్యక్తికి 3,000 రూపాయలు ఇస్తానటువంటిది ఇంతవరకు ఆ ఊసే ఎత్తుకోలేదు. యువతను నిర్దాక్షిణంగా మహిళలను ఎవరు మోసం చేయలేన చేశాడు, యువతను ఎవరు మోసం చేయలేన చేస్తున్నాడు. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్ని ఇస్తానంటున్నాడు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని ఆఫీసెస్ బాగా ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చి ఏ చిన్న ఆటంకం కూడా కలగకుండా, ఏ చిన్న రిమార్క్ కూడా రాకుండా, ఏ ఒక్క ఆరోపణ లేకుండా పిలిచేస్తే ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోనే కొనసాగించి డిఎస్సిలో 15,000 ఉద్యోగాలలో ఎన్ని రకాల అభాసపాలైనారో చూడు. ఈరోజు ఒక్కదానిపైన క్లారిటీ చెప్తున్నారా? మోసం జరిగిపోయింది, యువతకు అన్యాయం చేశారు, ఆ పోస్టర్లో కూడా మీరు మోసాలు చేసి డబ్బులు దండుకున్నారు అని అంటే గతంలో ఫస్ట్ ఏమో జరగలేదన్నారు, ఇప్పుడేమో హార్జాంటల్ అనేది అర్థం కాల, ఇది కూడా మేము కాదు జగన్ పెట్టాడు అంటాడు. మళ్ళీ ఏది కూడా మీ వైఫల్యాలంతా కూడా జగన్ గారు గత ప్రభుత్వం పైన తోసేయటమే కానీ మీరు చేసినటువంటి తప్పిదాల పైన ఏ రోజు మాట్లాడు. మీ కుటుంబ భాగస్వామ్యంలో ప్రభుత్వంలో వరుసగా నీట్ పేపర్ లీక్ అయ్యి విద్యార్థుల భవిష్యత్తు ఏ రకంగా మీరు అగమనం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరొక పక్కన వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రిమెంట్స్ బకాయిలు పెండింగ్ పెట్టి 6,000 కోట్ల రూపాయలు పైగా ఇచ్చేశారు. ఈరోజు ఇంజనీరింగ్ అయిపోయేటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్స్ రాక ఆ డబ్బులు కట్టలేక మానసిక వేదనకు గురవుతున్నారు. డిగ్రీలు పూర్తయిన వాళ్ళు విద్యార్థుల పరిస్థితి అలాగే ఉంది. దాదాపుగా 6,000 కోట్ల రూపాయల పైగా బకాయిలు చేశారు. బకాయిలు పెట్టాడు, అవి ఇవ్వని అంటున్నాడు. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఇప్పుడు 5,000 కోట్ల పైన దాటిపోయింది బకాయిలు. హాస్పిటల్స్ అంతా కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ప్రజలకు ఇవ్వటం లేదు. వాళ్ళకి ఏదైనా జబ్బు చేసేందుకు ముందు ధైర్యంగా ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా వైద్యం చేయించుకునే పరిస్థితి. ఈరోజు అరాకొర 100కి 1 2 నాయకులు కమిషన్లు తీసుకొని CMRF అని చెప్పి నాయకులు ఇళ్ళ ముందర నిలబెట్టి వాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నారు. ఇదే పరిపాలన అంటే? అన్ని రకాల వైఫల్యాలు విద్యార్థుల విషయంలో లేదు, మహిళల విషయంలో లేదు, రైతుల విషయంలో లేదు. అన్ని రకాల పెన్షన్లు ఇవ్వలేదు, మహిళలకు డబ్బులు ఇవ్వలేదు, రైతులకు ఇస్తానటువంటి ప్రతి సంవత్సరం ఇస్తానటువంటి 20,000 రూపాయలలో ఒక సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టావు, 2వ సంవత్సరం కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అమ్మఒడి ఒక సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టేసావు, ఒక సంవత్సరం ఇచ్చావు, 2వ సంవత్సరం ఇంకా విధి విధానాలలోనే ఉన్నారు. మీ ప్రభుత్వం ఏర్పడి 3వ సంవత్సరంలో పడింది, ఇంతవరకు ఒకటేసారి అమ్మఒడి ఇచ్చారు, రైతులకు ఒకటేసారి ఇచ్చారు. ఇవన్నీ ఎగరగొట్టి మోసం చేస్తున్నటువంటి విషయం మీకు తెలియటం లేదా? యువత నడ్డి విరిచారు. వాళ్ళకు ఏదో పరిశ్రమలు అని చెప్పేసి ఊరికే భూములు 99 పైసలకు పంచుతూ పప్పులు వెళ్ళాలా ఏవో వచ్చేస్తే భ్రమింపజేసి దోచుకుంటున్నారు యువకుల పేరు చెప్పి. ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఈరోజు గతంలో శ్రీ సిటీలో ఏర్పడిన పరిశ్రమలు తీసుకోండి, వైజాగ్లో వచ్చిన పరిశ్రమలు తీసుకోండి, పోర్ట్స్ తీసుకోండి, ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్ గారు చేసినట్టే కానీ మీరు ఏది కూడా చేయలేకపోయినారు. ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ నివాసం వాళ్ళకి ఏదైతే అత్యంత అవసరమైనటువంటి హౌసింగ్ అనేటువంటిది ఉందో గత ప్రభుత్వంలో 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లులు ఇస్తే కాలనీలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు 2 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడి ఒక్క ఇల్లు కూడా మీరు మంజూరు చేయకుండా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గృహాలని మీరు గృహప్రవేశాలు చేస్తామని అక్కడొకటి చేసుకొని ప్రజలు మోసం చేస్తున్నారు. ఒక కొత్త హౌసింగ్ ఇచ్చారా ఈ ప్రాంతాలలో అనేది ఒక్కసారి మీరు బేరీ చేసుకోండి. అన్ని రంగాలలో వైఫల్యం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లా అండ్ ఆర్డర్ విషయం ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి నిర్దాక్షిణంగా చేయడం. వెనుకొండలో రషీద్ అనేటువంటి వ్యక్తిని చంపినటువంటి విధానం, 100,000 మంది కార్యకర్తలను చంపినటువంటి విధానము, వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాల అక్రమాలు చూస్తే మీకు ఆల్రెడీ మీకు బ్రాండ్ ఉంది వెన్నుపోటని. మీది హత్యల పార్టీ, ప్రజలను నిర్దాక్షిణంగా చంపే పార్టీ అని కూడా మిమ్మల్ని అనొచ్చు. ఇవన్నీ అపవాదులు మీ పైన పెట్టుకొని మళ్ళా అవతల పార్టీని డిమోరలైజ్ చేయడానికి గొడ్డలని మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆశ్చర్యకరంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ముద్ద అయినటువంటి దస్తగిరి గారికి సిద్ధార్థ లూర్దర గారి లాయరు
చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి అన్ని విషయాల్లో సిద్ధార్థ లూథ్రా గారు లాయర్, ముద్దాయికి ఒకే లాయర్, ముఖ్యమంత్రికి ఒకే లాయర్, అది వీళ్ళే పెట్టించారు. ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు, నెలకు కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తారు ప్రభుత్వం ప్రజల సొమ్మని ఒక లాయర్కి. ఏంటండి ఇది? ఇక్కడ జరుగుతుందా ఇట్లాంటివి? ఇదే ప్రభుత్వం నడపాల్సినటువంటి బాధ్యతగా నడిపించాల్సిన మనిషి యొక్క బాధ్యత ఇదే? సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇన్ని రకాల వాళ్ళు ఒక పక్కన హత్యలు చేసి వాళ్ళే క్రియేట్ చేసుకొని ఇతరులపైన నిందలు మోపేటువంటి తత్వమే అవలంబిస్తున్నారు తప్పితే నీతి నిజాయితీగా ఎవరిని ఎట్లా తప్పు చేశారో వాళ్ళని శిక్షిద్దామన్నటువంటిది లేదు. వాళ్ళే విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ ప్రజాస్వామ్యం అన్నటువంటిది లేదు. ఏ ఒక్కరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. కోర్టు అన్నటువంటిది లెక్కలు కూడా లేదు. ఇన్ని రకాల వైఫల్యాలు చెందుతూ మళ్ళీ ఎదురుదాడి చేయటం. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి వచ్చిందే సుగాలి ప్రీతి హత్య గురించి అని మాట్లాడాడు. అది చేసింది చంద్రబాబు గారి పీరియడ్ అయితే ఆయననేమన్నాడు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరానికి వచ్చారు. సుగాలి ప్రీతి తల్లి, అయ్యా నా కూతురు కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నావు, న్యాయం చేస్తున్నావా అని అంటే ఆమెను వేధించి లాస్ట్కి వాళ్ళనే పోలీసుల ద్వారా వేధించే తత్వం వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. అన్న నువ్వు చాలా మంచివాడివి, ఆ టైంలో నీ ప్రభుత్వం హత్య జరగకపోయినా మాకు ఇల్లు ఇచ్చినావు, అనేక అవకాశాలు కల్పించావు. ఈ దుర్మార్గ ప్రభుత్వం మా పేరు వాడుకొని ఈరోజు నాకు న్యాయం చేయటం లేదు అని చెప్పి ఆ సుగాలి ప్రీతి తల్లి ఆవేదన చెందిందనంటే వీళ్ళ ప్రభుత్వ వైఫల్యం ఏ పాటిదో ఒకసారి అర్థం చేసుకోమంటారు.